హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక భలే సరదా పోలీస్ కుక్క కథ విందాం. మన కథలో హీరో పేరు రాంబో. రాంబో అంటే మామూలు కుక్క కాదు, సిటీ పోలీస్ స్టేషన్లో అదొక సూపర్ స్టార్. తన ముక్కుతో వాసన పట్టి ఎంత పెద్ద దొంగనైనా సరే ఇట్టే పట్టేస్తుంది. అందుకే దానికి బోలెడు గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. అయితే ఒకరోజు ఏమైందంటే, అయ్యయ్యో పాపం మన రాంబోకి భల్లే పెద్ద జలుబు చేసేసింది. దాని ముక్కేమో మొత్తం పట్టేసింది, కళ్లనుంచేమో నీళ్లు, ఇంకా అస్సలాగకుండా హచ్ హచ్ అని తుమ్ముతూనే ఉంది. అన్నీ బాగున్నప్పుడు కాదు, సరిగ్గా మన రాంబోకి ఇలా జలుబు చేసి నీరసంగా ఉన్న రోజే పోలీస్ స్టేషన్కి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. ఏంటంటే, సిటీలోని పెద్ద బ్యాంకులో ఒక దొంగతనం జరిగిందట. ఇప్పుడు దొంగను పట్టుకోవాలంటే రాంబో సహాయం ఖచ్చితంగా కావాలి. ఇంకేముంది, ఇన్స్పెక్టర్ శంకర్ గారు చాలా కంగారుగా పోలీస్ స్టేషన్కి వచ్చేశారు. ఆయన రాంబోని చూసి, ఇప్పుడు ఈ దొంగను పట్టుకోవాలంటే మన రాంబో ఒక్కటే ఆశ అనుకున్నారు. కాని పాపం రాంబోకి అస్సలోపిక లేదు. ఇన్స్పెక్టర్ గారిని చూడగానే హచ్ థూ అని ఒక పెద్ద తుమ్ము తుమ్మింది. దానికి కనీసం జీపెక్కేంత శక్తి కూడా లేదు. కాని డ్యూటీ అంటే డ్యూటీ కదా, అందుకే చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పోలీస్ జీప్లో కూర్చుంది. సరే, రాంబో డ్యూటీకైతే వచ్చేసింది. ఇప్పుడు అస్సలు కామెడీ మొదలైంది. ఒకవైపు దొంగవాసన, మరోవైపు బిర్యానీ వాసన. బ్యాంకు దగ్గరకు వెళ్ళాక ఇన్స్పెక్టర్ గారు దొంగ వదిలేసి వెళ్లిన టోపీని రాంబో ముక్కు దగ్గర పెట్టి, రాంబో వాసన చూసి దొంగ ఎటు వెళ్లాడో పట్టుకో అన్నారు. రాంబో పాపం తన శక్తి అంతా కూడగట్టుకొని గట్టిగా గాలి పీల్చింది. కాని జలుబు వల్ల ముక్కు పనిచేయట్లేదు కదా, దానికి దొంగవాసన అస్సలు రాలేదు. కాని ఆ పక్కనే ఉన్న హోటల్ నుంచి వస్తున్న వేడివేడి చికెన్ బిర్యానీ వాసన మాత్రం ఘుమఘుమలాడుతూ దాని ముక్కుని తాకింది. ఇంకేముంది, రాంబోకి దొంగ గుర్తులేడు, ఏమీ లేదు. నేరుగా బిర్యానీ వాసన వస్తున్న వైపు పరుగో పరుగు. హోటల్ ముందున్న పెద్ద బిర్యానీ గిన్నె దగ్గరికి వెళ్లి కూర్చుని రాంబో చాలా సంతోషంగా తోక ఊపడం మొదలుపెట్టింది. అది చూసిన ఇన్స్పెక్టర్ శంకర్ హయ్యో అని తలపట్టుకున్నారు. ఒరే రాంబో, దొంగవాసన చూడమంటే బిర్యానీ వాసన చూసేవేంట్రా అని నవ్వుతూ అన్నారు. ఇన్స్పెక్టర్ గారు రాంబోని అక్కడ్నుంచి తీసుకెళ్లి మళ్లీ దొంగకోసం వెతకడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే వాళ్లకి ఒక చీకటి సందులోంచి కిర్ర్ కిర్ర్ అని ఏదో శబ్దం వినిపించింది. జలుబు వల్ల రాంబోకి కళ్ళు కూడా కొంచెం మసకగా కనిపిస్తున్నాయి. ఆ చీకట్లో ఏదో నల్లటి ఆకారం కదలడం చూసింది. అదే దొంగ అనుకుంది పాపం. ఇంకేముంది, భౌ అని గట్టిగా అరిచి ఒక్కసారిగా దాన్మీదికి దూకేసింది. కాని అదసలు దొంగేనా? అయ్యయ్యో, రాంబో పొరపాటున దొంగను కాదు, ఒక పెద్ద నల్ల పిల్లిని పట్టుకుంది. పాపం ఆ పిల్లి కూడా భయపడిపోయి మ్యావ్ అని గట్టిగా అరిచి రాంబో ముఖం మీద గీరి అక్కడ్నుంచి పారిపోయింది. ఈసారి కూడా ఫెయిల్ అవ్వడంతో ఇన్స్పెక్టర్ గారు కొంచెం నిరాశగా రాంబోను తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాత గోడౌన్ వైపు నడిచారు. మరిప్పుడు దొంగ ఎలా దొరుకుతాడు? రాంబో ముక్కు పని చేయట్లేదు, కళ్ళు సరిగా కనిపించట్లేదు. కాని అసలు విషయమేంటంటే, ఆ దొంగ ఎక్కడో దూరం వెళ్ళిపోలేదు. అదే గోడౌన్లో పెద్ద పెద్ద అట్టపెట్టెల వెనకాల దాక్కున్నాడు. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. రాంబో ఆ పెట్టెల దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న దుమ్మంతా దాని ముక్కులోకి దూరిపోయింది. ఇంకేముంది, జలుబుతో ఉన్న ముక్కులో దుమ్ము పడేసరికి దానికి గిలిగింతలు మొదలయ్యాయి. రాంబోకి ఒక చాలా పెద్ద తుమ్ము వచ్చేలా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక పెద్ద తుమ్ము. ఎంత పెద్దదంటే అదొక బాంబు పేలినట్టనిపించింది. రాంబో గట్టిగా హచ్ 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 థూ అని తుమ్మేసింది. ఆ తుమ్ము దెబ్బకి దొంగ దాక్కున్న అట్టపెట్టెలన్నీ గాల్లోకి అలా లేచి టపటపా కింద పడిపోయాయి. అంతే, ఆ పెట్టెల వెనకల దాక్కున్న మన దొంగగారు బయటపడ్డారు. ఆ పెద్ద శబ్దానికి రాంబో తుమ్ము తుంపర్లకి ఆ దొంగ భయంతో వణికిపోయాడు. వెంటనే 2 చేతులు పైకెత్తేసి, బాబోయ్, ఈ కుక్కకి కరోనా వచ్చినట్టుంది, నన్ను వదిలేయండి అని అరుస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ శంకర్కి నోట మాట రాలేదు. వాసన చూసి దొరకని దొంగ ఒకే ఒక్క తుమ్ముతో దొరికిపోయాడు. మరి ఇంత గొప్ప పని చేసిన మన హీరోకి మంచి రివార్డ్ ఇవ్వాలి కదా. ఆయన రాంబోని ప్రేమగా దగ్గరికి తీసుకుని, షబ్బాష్ రాంబో, వాసనతో పట్టుకోలేకపోయినా
నీ తుమ్ముతో దొంగని పట్టించావురా అని మెచ్చుకున్నారు. ఆ రోజు మన హీరో రాంబోకి ఒక సూపర్ రివార్డ్ దొరికింది. అదేంటో తెలుసా? దాని జలుబు తగ్గడానికి ఒక పెద్ద గిన్నె నిండా వేడివేడి చికెన్ సూప్, ఇంకా ఒక వారం రోజులపాటు పూర్తి రెస్ట్ ఇచ్చారు. చూశారా పిల్లలు, ఈ కథ మనకు ఏం చెప్తోందంటే, నిజమైన హీరోకి జలుబు చేసినా, జ్వరం వచ్చినా వాళ్ళ టాలెంట్ ఎప్పటికీ పోదు. కాకపోతే అప్పుడప్పుడు అది కొంచెం ఫన్నీగా ఇలా తుమ్ము రూపంలో బయటపడుతోందంతే. జలుబు చేసినా హీరో మాత్రం హీరోనే. ఇలాంటి సరదా కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.